గైస్ నమస్తే, ఎట్లున్నారంతా? మస్తున్నారులే. ఈరోజు నేను ఒక వ్లాగ్ తీసుకొని వచ్చాను. 1 crore ఛాలెంజ్ ఇన్ 1 year అనమాట. యాజ్ యూజువల్ మీకు తెలుసు, నేను కొన్ని షార్ట్స్ పెట్టాను. సో లాంగ్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, హౌ ఐ స్టార్టెడ్ మై బిజినెస్. ఒక జాబ్ చేయకుండా గర్ల్ని అయి ఉండి ఇండిపెండెంట్గా బతకడానికి, ఒక పేరెంట్స్కి సపోర్ట్ చేయడానికి, వాళ్ళకంటూ ఏదన్నా ఒకటి కట్టించాలి లేదా వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అనుకుంటే, నాకు జాబ్ అయితే గర్ల్స్ కదా, ఎక్కువ టైం ఉండదు, వాళ్ళ లైఫ్ టైం తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు చచ్చిపోతారని కాదు, అబ్బాయిలతో కంపేర్ చేస్తే అమ్మాయిలు కొంచెం తక్కువ ఉంటుంది. లైక్ ఫ్యూచర్లో ఏమన్నా రావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్, వాళ్ళు ఎక్కువసేపు వర్క్ చేయలేరేమో అని అనిపించింది. సో ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మనీ ఆన్ చేయాలి అంటే, చెడ్డ పనులు కాకుండా మంచి పనులు బిజినెస్ ఒకటి. సో ఆ బిజినెస్లో మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి నేను ఒక కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. బజాజ్ ఎలక్ట్రానిక్స్ అనమాట. 0 డౌన్ పేమెంట్తో మనకి ఎప్పటికీ రాదు. అది మన అదృష్టం దురదృష్టం మనకు తెలియదు. ఏం కొన్నా కూడా డౌన్ పేమెంట్ చేయాలి, 4000 2000. ఈసారి నేను 2240 రూపీస్ పే చేశాను. అంటే 700 ఎక్స్ట్రా అని చెప్పారు, సర్వీస్ ఛార్జెస్ లైక్ దట్. నేను తీసుకున్న ఫోన్ వచ్చేసి వివో Y300. టోటల్ కాస్ట్ వచ్చేసి 22,000, బట్ నాకు వచ్చింది 21,000కి. లోగోస్ కొన్ని ట్రై చేస్తా ఉన్న, ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోతుంది. ఫైనల్గా లోగోస్ అయితే చేశాను ఫర్ బ్రాండ్కి. చూడండి, చెరీస్ డిజైన్స్, చెరీస్ కలెక్షన్. గైస్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కామెంట్ ఏదైతే. సో ఇది మెటీరియల్ తేవడానికి నేను ఫస్ట్ టైం వితౌట్ డాడీ ఆర్ బ్రదర్ ఎవరు లేకుండా ఒంటరిగా ఇట్లాగా ఆటోలో వెళ్ళడం. ఇంకా డేర్ చేశాను, మీరు చూడండి. అసలు ఆ ధైర్యం తెచ్చుకున్నా ఇంకెళ్ళాలి తీసుకురావాలని. సో మెటీరియల్ అయితే తీసుకున్నా. ఫైనల్లీ 20,000 ఇచ్చారు. అది కూడా మనం సేవ్ చేసుకున్నామనంటే, జాబ్ చేసుకున్నప్పుడు సేవ్ అయిన మనీ నేను ఇప్పుడు ఇట్లా ఇన్వెస్ట్ చేశాను. లెట్స్ సీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత మెటీరియల్ నైట్ మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ కూర్చున్నాను. ఇట్ ఆల్మోస్ట్ 2:20 అయిపోయింది. ఫైనల్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేశాను. ఒక బ్రాండ్ ఓపెన్ అయితే చేశాను. ఇప్పటి వరకు మీరు చేసిన సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ నాతో కూడా చూడండి, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నాతో పాటు ఉండండి. వీటితో పాటు ఇప్పుడు మనం స్టాక్ తీసుకొచ్చాను, మెటీరియల్ పెట్టాను, అంతా ఓకే. ఇప్పుడు మరి సేల్ చేయాలంటే నేను బయట షాప్లో పెట్టలేను కదా. నాదంతా కామర్స్. అంటే మనం చేస్తున్న బిజినెస్ ఎవరికి తెలియకూడదు అని, అంటే మా రిలేటివ్స్కి కానీ లేదా మా ఫ్రెండ్స్కి కానీ నైబర్స్కి కానీ తెలియకూడదు. సో కామర్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది నాకు. ఏమంటారంటే, ఇంత చదువుకొని ఏంది నువ్వు బట్టలు బిజినెస్ చేస్తున్నావా, ఇంజనీరింగ్ చదివినో, బీటెక్ చదివినో, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయకుండా బట్టలు చేస్తున్నావు అని చెప్పి చిన్న మాట్లాడతారు. ఐ నో పీపుల్ విల్ లాఫ్ ఎట్ మీ. సో ఒక సక్సెస్ అయినాక చెప్తే అప్పుడైతే కొంచెం ఎవరికి కిందకి లాక్కుండా ఉంటారు అనిపించింది. అందుకే ఎవరికి షేర్ చేయడం ఇష్టం లేదు నాకు. కాబట్టి నేను తీసుకొచ్చిన ప్రోడక్ట్స్ నేను ఆన్లైన్లో అమ్మాను అనుకున్నాను. బయట సేల్ చేస్తే ఇప్పటికీ నాకు 20,000 40,000 వచ్చేసేవి. కొనేసేవారు అందరూ కూడా, కాకపోతే వాళ్ళు చిన్న చూపు చూస్తారన్నట్టు నేను వాళ్ళకి అమ్మలేదు. సో ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ నేను చూస్తున్నాను, క్యాటలాగ్ అప్లోడ్ అవ్వట్లేదు మీషో సేలర్ కింద. ఏమైందో. సో మనం ఎందుకు ఒక ఓన్ వెబ్సైట్ చేయకూడదు అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాను. మీరు ఇక్కడ చూడండి, క్యాటలాగ్ చాలా ట్రై చేశాను, అది అవ్వలేదు. మరి ప్రాబ్లం ఏముందో తెలియదు. 2 times అప్లోడ్ చేశాను సింగిల్ క్యాటలాగ్స్, 2 సార్లు కూడా అది అప్లోడ్ అవ్వలేదు. చూపిస్తుంది కానీ అది అవ్వట్లేదు. సో అంతా కూడా క్లిక్ చేసి దానికే నాకు నైట్ చాలా టైం అయిపోయింది. చెక్ చేసి ఇంకా చేసి టైర్డ్ అయిపోయి. బర్రెపాలు మస్తు ఉంటాయి అన్నమాట. పౌడర్ అండ్ షుగర్. కాఫీ స్మెల్ అయితే మస్తు ఇష్టం నాకు. రోజుకి 2-3 కప్పులను తాగుతా కాఫీ. పాలు గరం పాలు వేస్తే అసలు మామూలుగా ఉండదు. ఫైనల్లీ కాఫీ రెడీ. సో ఇది గైస్ ఈ రోజుకి బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేసినా, మెటీరియల్ ఎక్కడి నుంచి తెచ్చినా, ఫోన్ ఎట్లా కొన్నా, ఏంది అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను. ఎవ్రీడే ఇలా అప్డేట్ ఇస్తూ ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.